గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ యువర్ మైస్ బై అభి. సో ఈరోజు అయితే ఇదిగోండి మద్ మహేశ్వర్ ట్రెక్కింగ్ కోసం అయితే వెళ్తున్నాను. మద్ మహేశ్వర్ ట్రెక్కింగ్ చేయాలి అంటే ఫస్ట్ రాన్సీ విలేజ్కి అయితే వెళ్ళాలి. అయితే సోన్ ప్రయాగ్ నుంచి రాన్సీకి అయితే వెళ్తున్నాను. సో సోన్ ప్రయాగ్ వచ్చేసి కేదార్నాథ్ ట్రెక్కింగ్ స్టార్టింగ్ పాయింట్ అనమాట. అయితే కేదార్నాథ్ ట్రెక్ అయితే నిన్న చూశారు కదా, కేదార్నాథ్ వీడియో మొత్తం అంతా చూశారు కదా. సో బ్యూటిఫుల్ కేదార్నాథ్ కూడా నాది ఒక డ్రీమ్ ప్లేస్ అనుకోండి. అండ్ మద్ మహేశ్వర్ వచ్చేసి పంచకేదార్లోని ఒక కేదార్నాథ్. సో అలాంటి ఒక ఇంకో అన్ఎక్స్ప్లోర్డ్ ప్లేస్కి అయితే వెళ్తున్నాను. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. దారిలో మాత్రం చాలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ అయితే ఉంటాయి. రాన్సీ విలేజ్ మద్ మహేశ్వర్కి వెళ్ళాలంటే రాన్సీ విలేజ్ వెళ్ళాలి. రాన్సీ విలేజ్కి వెళ్ళాలంటే ఫస్ట్ ఉకిమఠ్ నుంచి రాన్సీ. సో ఉకిమఠ్ విలేజ్లో నుంచే రాన్సీ అనేది బోర్డు ఉంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాక కనిపిస్తుంది ఇప్పుడు, అదిగోండి ఆ బోర్డ్. సో అక్కడి నుంచి జస్ట్ లెఫ్ట్ తీసుకుంటే చాలు, డైరెక్ట్ మనం అలా బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ చూసుకుంటూ రాన్సీ విలేజ్కి అయితే వెళ్ళిపోతాం. సో రాన్సీ నుంచి అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. బట్ రాన్సీ వరకు అయితే బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్ ఉంటాయి కదా, అవి చూసుకుంటూ అయితే వెళ్దాం. చలో. అయితే మద్ మహేశ్వర్ వచ్చేసి ఉకిమఠ్ నుంచి ఒక 40 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 40 కిలోమీటర్స్ గాయస్, జస్ట్ ఇమాజిన్ 40 కిలోమీటర్స్. బట్ ఆ 40 కిలోమీటర్స్ టేక్స్ లైక్ 4 అవర్స్, నియర్లీ 3 to 4 అవర్స్ అయితే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే రోడ్స్, కర్వ్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోడ్స్ ఇవన్నిటికన్నా అక్కడ ఉన్న సీన్స్ చూసుకుంటూ వెళ్ళడానికైతే ఆబ్వియస్లీ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో చూద్దాం ముందు ఇంకెంత బాగుంటుందో. ఎందుకంటే ఉత్తరాఖండ్ అంటేనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్. దేవభూమి అంటారు. దేవభూమి అంటే అందరికీ తెలిసిందే, దేవుడు ఎక్కడ నివసిస్తారు, స్వర్గం. అందుకే ఉత్తరాఖండ్ అంటేనే ఒక స్వర్గం లాంటిది. సో ఐ హార్డ్లీ బిలీవ్ దిస్. నేనైతే ఈరోజు బెస్ట్ సీన్స్ అయితే చూసుకుంటూ వెళ్తున్నాను అండ్ మీకు కూడా చూపిస్తున్నాను. మద్ మహేశ్వర్ కోసం అయితే రోడ్ అయితే చాలా దారుణంగా ఉంది. ఇక్కడ టీవీ లేదు, కనిపిస్తుంది జస్ట్ బురద. బట్ ఈ బురద ఎంత డేంజర్ ఉందంటే చాలా స్లిప్పరీగా ఉంది. ఇది చాలా స్లిప్పరీగా ఉంది ఈ ట్రక్. ఓ మై గాడ్. ఎంత ఇబ్బంది ఉంది కదా గలీజ్గా. ముందంతా ఇంకొచ్చుకుంటే అయ్యో ఇది కూడా అంత ఇబ్బంది ఉంది కదా. చాలా స్లిప్పరీగా ఉంది ఇది. చాలా స్లిప్పరీగా ఉంది. అయితే ఎక్కువ స్పీడ్ లేదు. స్పీడ్గా తీసుకోవచ్చు, ఫాస్ట్గా తీసుకోవచ్చు. అసలు బైక్ ప్యానెస్ తోటి సడన్ గ్యాస్ తోటి లోడ్ ఉన్నప్పుడైతే అసలు ఫాస్ట్ తీసుకోవచ్చు. చాలా మంచిగా ప్రశాంతంగా కూల్గా స్లోగా తీసుకోవాల్సి వస్తుంది. ఓకే, నాకు తెలిసి ఇదంతా ఎక్కడెక్కడైతే ట్రాన్స్ఫర్ అయిందో అక్కడక్కడంతా గుర్తుంది.
కూడా చూడాలి ఇప్పుడు ఇంకేదైనా. ఓహో, అజాబ్ గారి అగలి అందుకే ఎక్కువగా జనాలు మారేమో. ఇప్పుడు రోడ్ల నుంచి ఉంటాయి చేస్తున్నారు గోవెన్ కాదు. అబ్బా నాకైతే ఈ ఊర్లో సెటిల్ అయిపోవాలని ఉంది, అంత బాగుంది. అది చూస్తున్నారు కదా ఆ కొండలు, అండ్ అందులోనే మళ్ళీ వాళ్ళు ఫార్మింగ్ కోసం అని. అబ్బా అసలు ఏమన్నా ఉందా అసలు. బట్ దారిలో మాత్రం ఎంత బ్యూటిఫుల్ ఉంది అసలు. అండ్ ఎండ ఎండ మాత్రం కరెక్ట్ కళ్ళ మీదే ఉంది. కెమెరా లెన్స్కి కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. అండ్ నేను ఇదంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను బికాస్ నా మైక్ ఇంకా మైక్ అడాప్టర్ రెండిట్లో ఏదో ప్రాబ్లం ఉంది, బట్ ఖరాబ్ అయితే అయింది. నేను దీనికోసం అని మళ్ళీ ఎంత దూరం వెళ్ళాలో ఏం చేయాలో తెలియట్లేదు. బట్ ఐ విల్ ట్రై టు సార్ట్ అవుట్ దిస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. దిస్ మై ప్రామిస్. సో చూడండి, మధ్యలో చిన్న చిన్న విలేజెస్ అయితే చాలా ఉన్నాయి. సో అవన్నీ వస్తూ ఉంటాయి. అండ్ రోడ్ అయితే చూశారు కదా మధ్య మధ్యలో ఎలా ఉందంటే ల్యాండ్ స్లైడ్ ఎక్కడెక్కడైతే ఉందో, అండ్ చిన్న చిన్న ప్యాచ్ వర్క్స్ అక్కడంతా మొత్తం చాలా స్లష్. అది ఎట్లా ఉందంటే చాలా సాఫ్ట్ చాక్లెట్ లాగా ఉంది. టైర్ కొంచెం పోగానే ఇలా సిరుక్ సిరుక్ అని ఇట్లా స్లిప్ అవడం మాత్రం నేను అబ్జర్వ్ చేశాను అట్లాంటిది. సో అట్లాంటి దగ్గర మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అందుకే చాలామంది మధుమేశ్వర్ రావడానికి కొంచెం భయపడతారు అనుకుంటున్నాను. బట్ నో ప్రాబ్లం, అంతా హరర్ మాదేవ్ అంటూ ముందుకైతే వెళ్దాం విత్ బ్యూటిఫుల్ సీనిక్ వ్యూస్. సో మధుమేశ్వర్కి వెళ్ళాలంటే ఉకిమట్ నుంచి గోండార్ ఇంకా అట్లా అంటే ఆ గోండార్ అని రూట్ అయితే పెట్టుకోండి. డైరెక్ట్ రాన్సీ అంటే కొంచెం చూపించడానికి ఇబ్బందిగా ఉంది, అంటే గూగుల్ కొంచెం ప్రాబ్లం చేస్తూ ఉంటుందేమో. సో గోండార్ ఇట్లా ఉకిమట్ గోండార్ రాన్సీ అని అయితే పెట్టుకోండి. అప్పుడు మీకు ఈజీగా రూట్ అయితే చూపిస్తుంది. అండ్ కెమెరా అయితే జస్టిస్ చేస్తుందో లేదో కానీ ఇలా పైకి ఏదైతే ఉందో ఆ స్లోపు, ఓ మై గాడ్. అండ్ అక్కడక్కడ ప్యాచెస్ అట్లా గతుకులుగా, ఓ మై గాడ్. ఎట్లా అంటే ఆ పక్క ఈ పక్క ఏమైనా చూద్దామన్నా కానీ భయం వస్తుంది. ఎందుకంటే రోడ్ ఏమో చూస్తున్నారు కదా చిన్నగా, అండ్ ఈ గతుకులు అండ్ కొంచెం పైకి, అండ్ యాటిట్యూడ్ ఇంక్రీజ్ అయిన కొద్దీ కొంచెం బైక్ కూడా వియర్డ్గా బిహేవ్ చేస్తుంది. అండ్ చాలా రోజులు అయింది కదా బైక్ వాష్ లేదు, సర్వీస్ లేదు, ప్రాపర్ లూబింగ్ లేదు. దానివల్ల కూడా నాకు తెలుస్తుంది బైక్ అన్కండిషన్ లేదు అని. బట్ అలాగే వెళ్ళిపోతున్నాం మహాదేవ్ పేరు చెప్పుకుంటూ. సో కొంచెం ఆ పక్క ఈ పక్క చూసామనే భయం వేస్తుంది. బట్ పక్కన మాత్రం ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉందంటే చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంది. సో ముందు కనిపిస్తూ ఉంటుంది. సో చూడండి.
ब्लॉगर हो? हाँ जी। अच्छी बाइक है। नाइस टू मीट यू। थैंक यू। ड्यूक लवर है आप? हाँ ड्यूक लवर। हाँ नाइस। थैंक यू। बाय। ముందుంది ఇదిగోండి ఇదే రాన్సీ విలేజ్. సో రాన్సీ విలేజ్కి అయితే వచ్చేసాను. ఇక్కడి నుంచే మద్మహేశ్వర్ ట్రెక్కింగ్కి అయితే వెళ్ళాలి. సో బీ రెడీ రేపటి వీడియో కోసమని మద్మహేశ్వర్ ట్రెక్కింగ్ అయితే చాలా అంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో గైస్ యూ కాంట్ బిలీవ్ ఎంత బ్యూటీ ఉంటుంది అంటే అంత బ్యూటీ ఉంటుంది. అండ్ అందులో డిఫికల్టీ కూడా చాలా ఉంటుంది. బట్ అన్ని డిఫికల్టీస్ బ్యూటీస్ అన్నీ చూసుకుంటే అయితే మనం ముందెళ్దాం. చలో. సో ఫైనల్లీ సారీ విలేజ్కి అయితే వచ్చేసాను. సారీ విలేజ్లో అయితే ఉన్నాను నేను ఇప్పుడు. అయితే ఇక్కడ నేను రూమ్ తీసుకున్నాను. రూమ్ వచ్చేసి 800 రూపీస్. సో చాలా అంటే చాలా తక్కువ వచ్చింది. 1500 అన్నారు. నేను ఒకటినే ఉన్నాను అట్లా ఇట్లా అని చెప్పాను. అయితే ఈ హోమ్ స్టేలో మాత్రం 800 రూపీస్కి నాకు ఈ రూమ్ అయితే వచ్చింది. రూమ్ చూడండి ఒక్కసారి రూమ్ ఎలా ఉందో. అంటే నేను అప్పుడే చెత్త వేసి పెట్టేసిన అనుకోండి. మొత్తం ఇదిగోండి ఇక్కడ షూస్ ఇవన్నీ మొత్తం సోన్ పాపడి మై ఫేవరెట్. యాక్చువల్లీ స్వీట్స్ అన్ని ఫేవరెట్ మనకు. ఇదిగోండి మొత్తం. సో రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఏ డిస్టర్బెన్స్ లేదు. చాలా నీట్గా ఉంది. అండ్ ఇక్కడి నుంచి సీన్ మాత్రం అదిరిపోతుంది. చూస్తున్నారా మొత్తం వ్యాలీ చూడండి. మొత్తం మెలోస్ ఎంత బాగున్నాయి చూస్తున్నారా. అండ్ అక్కడ మొత్తం మంచి పర్వతాలు. ఆహా. ఇక్కడ నుంచి ఈ వ్యూ ఎలా ఉందో మాత్రం మీరు ప్లీజ్ పక్కా చెప్పండి. ఎలా ఉంది అన్న మాత్రం కమెంట్ బాక్స్లో మాత్రం పక్కా చెప్పండి. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో. నేను కొంచెం కాస్ట్ ఎక్కువ అయినా కానీ ఇక్కడే ఎందుకున్నాను అంటే స్పెషల్లీ దీనికోసమనే. అండ్ నేను ట్రై చేస్తాను ఇక్కడ నుంచి ఒక డ్రోన్ షాట్ తీసుకోవడానికి. ఇక్కడ కనుక డ్రోన్ షాట్ పర్మిట్ ఉంటే మాత్రం ఇంకా నేను డ్రోన్ షాట్ అవి ఇవి తీసుకొని మొత్తం ఈవినింగ్ వరకు చిన్నగా అలా ఎక్స్ప్లోర్ చేసి ఒక చిన్న వీడియో అయితే దీని గురించి అయితే పెట్టబోతున్నాను. సో దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మద్మహేశ్వర్ సపరేట్ ట్రెక్కింగ్ వీడియో అయితే పెడతాను. సో దీనికి అయితే ఏమీ అటాచ్ చేయను. సో సైనింగ్ ఆఫ్ విత్ యువర్ మైస్ వై అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. హర హర్ మహాదేవ్.